వ్యవసాయం అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాగును లాభాల బాటలో నడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. గతంలో ఐటీని డెవలప్ చేసిన తాను ఇక అగ్రికల్చర్ను అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ఇందుకు విశాఖ సదస్సే వేదిక అని రైతులతో ముఖాముఖిలో ప్రకటించారు. ఆధునికత పేరుతో మనం వ్యవసాయ రంగాన్ని చెడు మార్గంలో తీసుకువెళ్లాం. తాతల కాలం నాటి విధానాలే మళ్లీ తీసుకురావాలని విశాఖ సదస్సులో రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సదస్సులో భాగంగా రెండో రోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతులతో బాబు సమావేశమయ్యారు. రైతుల అనుభవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయానికి సంబంధించి ప్రపంచ టెక్నాలజీని అధ్యయనం చేసి మనం ఏ విధంగా వాడుకోగలమనే దానిపై కసరత్తు చేస్తున్నామని బాబు ప్రకటించారు. రైతులు కేవలం వ్యవసాయ పంటలే కాదు, అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నది బాబు సూచన. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఉత్పాదకతపై దృష్టి సారించాలి. అదే సమయంలో పంట నాణ్యతా ప్రమాణాలు పెంచాలి. ఆదాయాన్నిచ్చే పంటలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రపంచ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇండస్ట్రీ కంటే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న బాబు ప్రతి సోమవారం వ్యవసాయం, సాగునీరుపై సమీక్ష జరుపుతున్నామన్నారు. స్ట్రాటజీస్ కూడా మార్చారు, మీరు చూసుంటారు. ఈరోజు మీరు చూస్తే వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి వెళ్ళాలి. అదే మరిగా వ్యవసాయంతో సమానంగా పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అదే మరిగా అక్వాకల్చర్ చేయాలి, మటన్ మీద కూడా పోవాలి. దీంతో ఈ 3 ఏరియాస్లో కూడా మీరు చూస్తే, ఒకటి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ఒకప్పుడు ప్రొడక్షన్ కోసమే ప్రయత్నం చేశాం. ఈరోజు ప్రొడక్షనే కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి, నష్టాలు లేకుండా ఉండాలి. అందులో కూడా మీరు ఆలోచిస్తే ప్రొడక్టివిటీ మ్యాక్సిమం రావాలి, క్వాలిటీ మ్యాక్సిమం రావాలి, మార్కెటింగ్ కూడా మనం నెట్వర్క్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెట్ చేసుకోవాలి. కోల్డ్ చైన్ లింక్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ మ్యాక్సిమం రియలైజేషన్కి వెళ్ళాలి. ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుందో మేము కూడా అధ్యయనం చేసి మీకు గైడ్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవన్నీ చేసేది ఒక ఎత్తైతే నీళ్ల సమస్య. ఓసారి మనం మెట్టపైర్లు వేసుకుంటున్నాం, ఇంకోసారి నీళ్లు ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోకుండా ఇబ్బందులు పాలవుతున్నాం. నేను అందుకని వాటర్ కన్జర్వేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీని రైతుకు అందించే ప్రయత్నాన్ని అభినందించారు. ప్రకృతి వ్యవసాయంలో మంచి లాభాలున్నాయన్న రైతులు మార్కెటింగే పెద్ద సమస్య అని చెప్పారు. మార్కెట్లో సరైన ధర లేనప్పుడు సరుకు నిల్వ చేసుకునేందుకు గాను కోల్డ్ స్టోరేజీ సౌకర్యం పెంచాలని సూచించారు. రైతుకు వస్తున్న ఆదాయానికి గండి కొడుతున్న దళారుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు గరిష్ట ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో 100% ప్రివెన్షన్ 100% సక్సెస్ సార్. కాకపోతే రోగం వచ్చిన తర్వాత మనము పెస్టిసైడ్స్ తీసుకొని మందులు కొడితే అక్కడ అంత రిజల్ట్ నాకు అనిపించట్లేదు. నేను అది కూడా చూసిన తర్వాత పాలేకరి పద్ధతిలో 2012లో తిరుపతిలో జరిగిన సమావేశంలో పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే రాజీ లేని సూత్రాలు పాటించడం వల్ల 100% రిజల్ట్ వచ్చింది. నేను ముఖ్యంగా పండించిన పప్పాయి, అరటి, మస్క్ మిలను పండించాము. ఈవెన్ మొదటి నుంచి కూడా సార్ సెరికల్చర్లో బాగా సక్సెస్ అయింది సార్ మాకు. రైతులంతా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని ఈ విధానంలో పంట సాగు చేస్తున్న రైతులు పిలుపునిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు తన అనుభవాన్ని హెచ్ఎం టీవీతో పంచుకున్నారు. ఇది ప్రకృతి వ్యవసాయం దేనికి చేస్తున్నాము ఏంటి అంటే, ఈల్డింగ్ తక్కువ వచ్చినా కానీ ఎక్కువ రేటు పెట్టుకునే కన్జ్యూమర్స్ ఉన్నారు. సో కమర్షియల్గా కూడా లాస్ అయితే దీనివల్ల అవ్వట్లేదు. సో ఆ మిత్ అయితే దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను రైతుల్ని. ఎందుకంటే నేను ఇప్పుడు పండించింది ఇప్పుడు బస్తా 3,000 రూపాయలకి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. అదే కేజీ బియ్యం వచ్చి 60 నుంచి 120 రూపాయలు కూడా అమ్ముతున్నారు ఆర్గానిక్గా పండించింది. సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు మీరు
30 బస్తాలు పండించిన ఇది 25 బస్తాలు పండించిన అది 30-40 పండించిన ఆ డిఫరెన్స్ మీరు ఆలోచిస్తే ఆ 25 × 3 వేసుకుంటే ఇది ఎంత అవుతుంది అనేది మీరే క్యాల్కులేట్ చేయండి. 75,000 వస్తుంది ఒక ఎకరానికి, 3,000కి అమ్మగలిగితే. సో ఈ రకంగా చేసిన తర్వాత ఒకటి మీ ఆరోగ్యం బాగుపడుతుంది, దానివల్ల మీ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో అన్ని గంటలు రోజులు అంతమంది అక్కడ హాస్పిటల్లో ఉండే బదులు ఇంట్లో ఆరోగ్యంగా ఉండొచ్చు, లక్షలు దానికి పోయడం తగ్గించవచ్చు, బాధలు తగ్గించుకోవచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మెంటల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు ఇంకా మనీ విషయంకి వస్తే మనీ ఇది లాభసాటిగానే ఉంటుంది. హ్యాకథాన్ సదస్సులో అభ్యుదయ రైతులను సన్మానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక టెక్నాలజీ మేళవింపే విశాఖ సదస్సు. స్థానికంగా అభివృద్ధి అయిన టెక్నాలజీతో పాటు రైతులను తీవ్రంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపింది విశాఖ సదస్సు. మరి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రోజురోజుకు వ్యవసాయానికి సాగునీటి లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా పంటలు పండించడమే కాదు, కనీసం జీవాలకు గ్రాసం పండించడం కూడా సమస్యగా మారుతుంది. హైడ్రోఫోనిక్ గ్రాసం తయారీ దీనికి పరిష్కారం అంటున్నారు అభ్యుదయ రైతులు. పశువుల దానా సులభంగా తయారు చేసుకోవటం ఎలా? సదస్సుకు వచ్చిన రైతులకు వివరించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు రామారావు. హైడ్రోఫోనిక్ గ్రాసంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ నీరు, తక్కువ సమయం, అంటే 7 రోజుల్లో ఎలా సిద్ధం చేసుకోవచ్చని వివరిస్తున్నారు రామారావు. దీని తయారీ విధానం ఆయన మాటల్లోనే విందాం. ఈ టెక్నాలజీ ఏంటంటే హైడ్రోఫోనిక్ ఫోడర్ టెక్నాలజీ అండి. అంటే నీళ్ళనే మనం ఫెర్టిలైజర్ కింద నీటినే ఇస్తామండి. ఇక్కడెక్కడ యూరియా కానీ ఎరువులు కానీ వాడకుండా ఇస్తాము. దీని ద్వారా ఏంటంటే పశువుకు కావాల్సిన పశుగ్రాసాన్ని 7 రోజుల్లోనే ఉత్పత్తి చేసుకోవచ్చండి మనం. సో దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ రోజు విత్తనాలు నానబెడతామండి. 12 గంటలు నానబెట్టి 36 గంటలు మూట కట్టి దీన్ని ట్రేలో వేస్తాము మొదటి రోజు. ఇదే ప్రాసెస్ ప్రతిరోజు జరుగుతుందండి. సో 7 రోజులు అయ్యేసరికి మనకి పశుగ్రాసం తయారవుతుంది. దీన్ని డైరెక్ట్గా మనం ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ దేనికైనా మనం ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇది బలమైన ఆహారం అండి. సో అందువల్ల మనకు పాలు పెరగడం కానీ, ఫ్యాట్ కానీ 2 పెరుగుతాయి. అట్లాగే యానిమల్ డిసీజెస్ కూడా తగ్గుతాయండి, వచ్చే రోగాలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. సో ఇది నేను సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను చేస్తానండి. ఇది నేనే కాకుండా నన్ను అడిగిన మిగిలిన రైతులు కూడా చాలామందికి నేనే యూనిట్ ఇన్స్టాలేషన్ చేశానండి. అక్రాస్ ఇండియా సుమారు 500-600 యూనిట్ ఇన్స్టాలేషన్ చేశామండి. సో ఇప్పుడే మన సీఎం గారు కూడా దీనికి ఒక 20,000 యూనిట్లు చేయమని శాంక్షన్ చేశారండి ఇప్పుడే. సో అది కూడా సబ్సిడీ యూనిట్స్ అండి. ఈ యూనిట్ కాస్ట్ 33,000 అవుతుంది. రైతు 9,000 పెట్టుకుంటే మిగిలిన గవర్నమెంట్ ఇస్తుందండి. సో దాన్ని కూడా రైతులు ఉపయోగించుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇది మామూలు గ్రాసంతో పోలిస్తే ఇది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ల్యాండ్ మార్జినల్గా యూజ్ అవుతుందండి. చాలా తక్కువ ల్యాండ్తో మనం దీన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. 1 ఎకరాలో వచ్చే అవుట్పుట్ని మనం జస్ట్ 25 అడుగులు 25 స్క్వేర్ ఫీట్లు మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ. సో దానివల్ల అడ్వాంటేజ్ ఇది. వాటర్ కన్జంప్షన్ తక్కువ అవుతుందండి. నార్మల్గా 1 ఎకరాలో 1 కేజీ గ్రో చేయాలంటే మనకి 80 లీటర్స్ వాటర్ కావాలి. సో ఇట్లా 1 కేజీ కావాలంటే మనకు ఓన్లీ 2.5 లీటర్ల వాటర్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ కూడా మనకు సేవ్ అవుతుంది. ఆక్వా రైతులు ఫామ్ను ఎలా ఆటోమేషన్ చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు. 2-3 రోజులు చెరువు దగ్గర ఉండకుండా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగించుకునే మెషిన్స్ ఉన్నాయనే దానిపై వివరించారు. సో సీఫాగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా పాండ్ ఆటోమేషన్ అండి. పాండ్ ఆటోమేషన్ అంటే మన ట్రెడిషనల్ ఫార్మర్కి వచ్చిన రైతులకి మెయిన్ సమస్యలు ఏంటంటే వాళ్ళకి పారామీటర్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవడము. రెగ్యులర్గా చెక్ చేసుకోవడం ఏంటంటే అట్లీస్ట్ డైలీ ఒక్కసారైనా డెఫినెట్గా ఆ షింప్లో ఉన్న పారామీటర్స్ ఏంటంటే వాళ్ళ pH లెవెల్స్, DO లెవెల్ ప్లస్ టెంపరేచర్, అమోనియా ఇట్లాంటి లెవెల్స్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవడానికి మెయిన్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే వాళ్ళు ఒక 3 to 4 కిలోమీటర్స్ ఊరు నుంచి బయటికి వెళ్ళాలి. ఆ ల్యాబ్ ఇచ్చిన తర్వాత ఒక గంటన్నర 2 గంటలు అది పడుతుంది అది టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి. మళ్ళీ అది తిరిగి వచ్చే లోపల ఇక్కడ పారామీటర్స్ అంటే టోటల్గా మారిపోతుంది. సో మా యంత్రం ద్వారా ఏంటంటే సీఫాగ్ ద్వారా కంప్లీట్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళ సెల్ ఫోన్లోకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఆ రైతు ఏంటంటే పాండ్లో ఉండక్కర్లేదు, ఆయన ఇంటికాడ నుంచి కూడా అది చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏంటంటే ఇప్పుడు సీడ్ కాకుండా వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఏరియాస్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే డీజిల్ మీద కానీ లేదంటే పవర్ మీద కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏంటంటే ఎక్కువగా వెళ్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి
డియో మీద డియోకి స్టెబిలైజ్ చేయడానికి కంపల్సరీగా ఏంటంటే ఈ ఏరియేటర్స్ అన్ని రన్ చేయాలి. సో ఈ ఏరియేటర్స్ రన్ చేయడం వల్ల ఆ డియో స్టెబుల్గా ఉంటుంది. కానీ డియో ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ట్రెడిషనల్ ప్రకారంగా ఏం చేస్తారంటే వాళ్ళు డియోకి స్టెబుల్ చేయడానికి ఈవినింగ్ 8 o'clock నుంచి అగైన్ ఎర్లీ మార్నింగ్స్ 8 o'clock వరకు టోటల్గా ఏంటంటే కంటిన్యూస్గా 10 to 12 hours రన్ చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది రోజుకల్లా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇమీడియట్ మన ప్రోబ్స్ ద్వారా వాళ్ళకి డియో ఒక సరైన దీన్ని వెళ్ళిన వెంటనే ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏరియేటర్స్ ఏంటంటే ఆఫ్ అయిపోతుంటుంది. నెక్స్ట్ డియో ఏమాత్రము తగ్గితే కనుక మళ్ళీ అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 30 నుంచి 40% వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మీద తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకి కంప్లీట్గా ఈవెన్ ప్రభుత్వము మన కొన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లాల్లో కొన్ని డివైసెస్ అమర్చాము. అండ్ ప్రభుత్వం ఏపీ మన సీఎం గారు విజన్ ఏంటంటే 2022లో ఆల్మోస్ట్ 70% to 80% ఫార్మర్స్కి ఇట్లాంటి డివైసెస్ ఏదంటే అందచేయడంతో ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో ఈ ఇది ఏంటంటే థర్డ్ జనరేషన్ సార్. ఈ థర్డ్ జనరేషన్లో ఏంటంటే దానికి కంప్లీట్గా ఒక ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. దీంట్లో ఏంటంటే సెన్సర్ ఆటోమేటిక్ సెన్సర్ క్లీనింగ్ యూనిట్ వస్తుంది. దీంట్లో కొన్ని డివైసెస్ డైరెక్ట్గా సెన్సర్ క్లీనింగ్స్ ఏంటంటే సెన్సర్ ఉండి సెన్సర్ ప్రొడక్ట్స్ అది మన పాండ్లో వెళ్ళిపోతుంది. పాండ్లో వెళ్ళిపోయిన తర్వాత వన్స్ పాండ్లో వెళ్ళిపోయిన విదిన్ 15 to 20 secondsలో వాళ్ళకి యాప్ ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటుంది సార్. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే కంప్లీట్గా చూడండి ఇప్పుడు pH లెవెల్, డిఓ లెవెల్, టెంపరేచర్, అమోనియా ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా లైవ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మర్కి తెలుసుకోగలుగుతారు. సో దీని ద్వారా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే బాగా తగ్గిపోతుంది. అండ్ ఒక ఫార్మర్ ఏంటంటే కంప్లీట్గా దీన్ని ట్రస్ట్ చేసినట్లయితే అసలు ఇంకా వాళ్ళకి ల్యాబ్ నుంచి సో మేమేంటంటే ప్రతి జిల్లాలకి ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్కి వెళ్ళేసి ఫార్మర్ని గ్యాదర్ చేసి దీనికోసం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. అండ్ మా టీం ప్రతి ఈ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ రాబోయే మేబీ జనవరి, ఫిబ్రవరి కల్లా టోటల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫార్మర్స్కి ఏంటంటే దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు దీనికోసం ఉపయోగం చెప్తాము. సులభంగా పంటలకు పురుగు మందులు పిచికారీ చేయటం ఎలా? దీనికోసం డ్రోన్స్ వాడుకోవచ్చా? అవి ఎలా పనిచేస్తాయని వివరిస్తున్నారు ఎక్స్పర్ట్ ఆటోమైజర్ సంస్థ ప్రతినిధి కిషోర్. ఇది మాది ఎక్స్పెక్ట్ ఆటోమైజర్ అనే మెషిన్ అండి. ఇక్కడ మాది ఎక్స్పెక్ట్ అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మా దగ్గర మేము 3 డైరెక్టర్స్. ఇది విజయవాడ బేస్. అండ్ ఇది వచ్చేసి మీకు 15 liters అగ్రికల్చరల్ స్ప్రేయర్ డ్రోన్ అండి. ఇది ఒక హెక్టార్ కేవలం 10 minutesలో మొత్తం ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్తో స్ప్రే చేసుకుని వస్తుంది. ఇక్కడ మీకు చూస్తుంటే మీకు 6 ప్రొఫైలర్స్ అనమాట. ఇది 15 liters ట్యాంక్ సైజ్. అండ్ దీని కంట్రోల్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి కేవలం ఒక మొబైల్తో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ మొబైల్ అప్లికేషన్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫామ్ అనమాట. ఏ షేప్లో ఉన్నా మనం ఫామ్ డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఎల్లో లైన్స్ ఏంటంటే ద డ్రోన్ పాత్ అనమాట. నాకు రైతు ఇంకా కొంచెం బాగా కొట్టాలి, నాకు ఇంకా దగ్గరికి కొట్టాలంటే మనం ఈ స్పేసింగ్ తగ్గించుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ లైన్స్ వస్తాయండి మీకు చూసారా. సో ఎక్కువ శాతం కూడా మందు కరెక్ట్గా ఈక్వల్గా కెమికల్ డిస్పెన్సింగ్ జరుగుద్ది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎఫిషియెంట్ స్ప్రేయింగ్ అనేది వస్తుంది ఈజీగా. జస్ట్ ఇక్కడ మనం హైట్ కావాలంటే ఎంత హైట్లో ఎగరాలి అంటే కూడా మనం అది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కంప్లీట్లీ మొబైల్ కంట్రోల్. సో ఒక్కసారి ప్లాట్ కానీ మనం ఫిక్స్ చేసి ఇస్తే మా డ్రోన్ ఆపరేటర్స్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు. స్పెషల్ పర్మిషన్స్తో ఇది ప్రవేశపెట్టడం జరుగుద్ది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీస్ ఆర్ ఆల్ కార్బన్ ఫైబర్స్ అండి. దేర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ స్ట్రెంథర్ దాన్ స్టీల్ అనమాట. సో ఇది మనకి ఈ ఫ్లయింగ్ టైం వచ్చేసరికి ఇక్కడ 2 sets ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ మీద ఇది పవర్ అవుద్ది. మనం ఇది రెంటల్ మోడల్లో దీన్ని రైతులకి చాలా తక్కువ రేట్లో మనం ఎకరానికి చాలా చిన్న ఛార్జ్ తీసుకుని అందరికీ మేలు చేకూరాలనేది మా ఇంటెన్షన్. ఇది ఆపరేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఒక పర్సన్ చాలు. అండ్ ఇది మెడిసిన్ ఎప్పుడైతే అయిపోతుందో ఇది రిటర్న్ టు హోమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకో పర్సన్ ఉండి మనకి కెమికల్ మిక్సింగ్కి కావాలి. అండ్ వన్స్ అది మిక్స్ చేసి రీఫిల్ చేసిన తర్వాత ఇది మళ్ళీ అదే స్పాట్కి వెళ్ళి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి స్ప్రే చేయడం మొదలు పెడుతుంది. సో ఇందులో మనకి 30% కెమికల్ సేవ్ అవుతుంది.
సో లీటర్ కొట్టేవాళ్ళు 700 ml వరకు కొడితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు అది డ్రోన్ పాత్ ఎలా తిరుగుతుంది అనేది కనబడుతుంది. ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, ఎంత హైట్లో ఉంది అనేది కూడా మనకి కంప్లీట్ గ్రౌండ్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఇది యాప్లోనే ఉంటుంది అండ్ మన కంప్యూటర్లో కూడా చూసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు ఇక్కడ మీరు డ్రోన్ ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇక్కడ టర్నింగ్ అవుతుంది చూడండి, ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ టర్నింగ్ అవుతుంది, ఇక్కడ కూడా టర్నింగ్ అవుతుంది చూడండి. సో డైరెక్షన్ మారింది, పక్కకు వచ్చింది, మళ్ళీ ఇట్ స్టార్ట్స్ అగైన్ టువర్డ్స్ అదర్ ఎండ్ అనమాట. సో దీస్ టూ ఆర్ రియల్లీ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. ఇలా మల్టీపర్పస్గా యూస్ చేశారు. మల్టీపర్పస్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ పెస్టిసైడ్స్ అండ్ లిక్విడ్ ఆర్గానిక్ కెమికల్స్ లైక్ జీవామృతం లాంటివి అండ్ అలాగే ఈ రోజున ఆక్వాకల్చర్లో ప్రొబయాటిక్స్, వాటర్ శానిటైజర్స్, లిక్విడ్ అప్లికేషన్స్కి మనం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో పెస్టిసైడ్ పాయిజనింగ్ అనే కేసెస్ మనం న్యూస్ పేపర్స్లో అప్పుడప్పుడు చాలా వస్తున్నాయి. సో వాటిలన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ అవుతుంది ఇది. సర్వీసెస్ ఇస్తారా లేదంటే రెంట్ బేస్ అంటే ప్రతి సన్నకారు రైతుకి ఇంటి దగ్గర ఇది ఉండాలనేది మా ఇంటెన్షన్ కాదు, కానీ అందరూ దీని సర్వీసెస్ ఉపయోగించుకుని మేల్పడాలనేది మా ఇంటెన్షన్. ఇది మెషిన్ కొనుక్కోవాలి అని అంటే 10 lakhs అబవ్ అండి. దీని టెక్నాలజీ వచ్చేసరికి ఇందులో ఇటాలియన్ మేడ్ ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ అండ్ చిప్ వచ్చేసరికి USA. సో ఇది 80% రీఅసెంబుల్ అయ్యింది తైవాన్లో. సో వీ గ్రూప్ ఆఫ్ పీపుల్, మా వాళ్ళు 3 డైరెక్టర్స్ అండి. సో ఇది విజయవాడలో దీని స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా మేము సర్వీసింగ్ ఇస్తున్నాం. అండ్ అలాగే దీనికి మా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి సర్టెన్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ కోసం మేము చూస్తున్నాము. వ్యవసాయం అంటే కేవలం పంటల సాగు కాదు, అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించాలని విశాఖ సదస్సు పిలుపునిచ్చింది. వ్యవసాయ అనుబంధ శాఖలు సదస్సులో తమ పథకాలను రైతులకు వివరించాయి. ఆధునిక విధానాల్లో పంటల సాగు ఎలా అనే అంశాలపైన అవగాహన కల్పించాయి. ఏపీ రైతులకు పశుసంవర్ధక శాఖ అందిస్తున్న పథకాలు, రాయితీలను వివరించారు అధికారులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సైలేజ్ తయారు చేసుకోవటం ద్వారా మేత సమస్యను అధిగమించొచ్చని వివరిస్తున్నారు. టీఎంఆర్ సైలేజ్ తయారు చేసుకుని పశువులకు దానాగా అందించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సోమశేఖర్. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వరల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో పశువులకి సైలేజ్ మేత ఇవ్వడం అనేది ఒక ప్రధానంగా మనం రైతులకు పరిచయం చేయడం జరిగింది. అది గతంలో ఆ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ అది చేసుకోవడంలో ఉన్నటువంటి కష్టం వల్ల రైతులు ఎవరూ దాన్ని ఆచరించడం లేదు. దాన్ని మరి మిషన్లు ఉపయోగించి సర్వీస్ ప్రొవైడర్స్ని వినియోగించి వాళ్ళ ద్వారా మరి ఇక్కడ ఏదైతే ఈ చిన్న బేల్స్ ఉన్నాయో ఈ బేల్స్ని దాదాపు మొట్టమొదటిసారి మనం ప్రయోగించినప్పుడు 400 కిలోల సైజు గల బేళ్ళు మనం రైతులకి కిలో ₹2 మనం సరఫరా చేయడం జరిగింది. దానివల్ల మంచి ఫలితాలు కనపడ్డాయి, పాలు బాగా పెరిగినాయి అని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే 400 కిలోల బేల్ని వాళ్ళకి రైతులకు సరఫరా చేయడం వల్ల దాన్ని హ్యాండ్లింగ్ ప్రాబ్లం ఫేస్ చేశారు రైతులు. ఆ సమస్యను అధిగమించడం కోసం మరి దాదాపు లాస్ట్ 1.5 year నుంచి మనం రీసెర్చ్ చేయించి ఆ పెద్ద బేల్ సైజుని మనం చిన్నగా 60 kg బేల్ని మనం ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేసాం. మరి అదే ఈ ప్రదర్శనశాలలో మనం చూపించడం జరిగింది. దానివల్ల రైతులు దాని హ్యాండ్లింగ్ ఈజీగా అవుతుంది. రెండవ వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసు టీఎంఆర్, అది దాణామృతం అని చెప్పేసి మనకు తెలుగులో రైతులకు పరిచయం చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కడైతే క్రాప్ రెసిడ్యూ ఉంటుందో ఆ క్రాప్ రెసిడ్యూని మనం చాఫ్ చేసి బ్యాలెన్స్ కాన్సన్ట్రేట్ ఫీడ్ యాడ్ చేసి ఏవైతే పోషక లోపాలు ఉన్నాయో ఆ ఫోడర్లో అవన్నీ కాన్సన్ట్రేట్ ఫీడ్ యాడ్ చేయడం ద్వారా మనం దాన్ని బ్యాలెన్స్డ్ రేషన్గా చేసి అవి కాంపాక్ట్ చేసి మనం ఏదైతే ఇక్కడ చూపించామో మరి బ్లాక్స్గా తయారు చేసి అది రైతులకి అందుబాటులోకి తీసుకురావాలనేది ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజున మరి రైతు మేము వేసినటువంటి లెక్కల ప్రకారంగా దాదాపు కిలో ₹18 నుంచి ₹20 వాళ్ళ మేత ఖర్చు అవుతుంది కిలో పాల ఉత్పత్తికి. మరి అట్లాంటిది ఈ రకమైనటువంటి టీఎంఆర్ బ్యాలెన్స్డ్ రేషన్ అందుబాటులోకి తీసుకురావడం వల్ల కేవలం ₹13 రైతుకి అందుబాటులోకి ఇస్తాం. సాగు రంగాన్ని లాభాల్లోకి తీసుకువెళ్లాలి. ఇందుకోసం టెక్నాలజీ వాడుకుంటూ ప్రాసెసింగ్ పెంచాలి. చిన్న సన్నకారు రైతుల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ సదస్సు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. సదస్సుపై కొన్ని అపోహలు కూడా లేకపోలేదు. ప్రైవేట్ కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని కొన్ని సంఘాలు ఆరోపించాయి. అలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సింగపూర్ నుంచి 1600 కోట్లు మేమే పెట్టుబడి పెడతా ఉంటున్నారు.
అక్కడ ఎంత ల్యాండ్ అవసరమో అలాట్ చేస్తాం. అందుకని ప్రాసెసింగ్, రీసెర్చ్ అండ్ సాయిల్ టెస్టింగ్, మార్కెటింగ్ ఈనాం ఆల్రెడీ మొదలుపెట్టేసేసాం. వీటన్నిటిలో మిగతా ప్రాంతాల కంటే రైతులకి మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించడంలో ముందుండాలనేది ఒక్కటే మా లక్ష్యం. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ ఫస్ట్ ఉందని అంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తామంటున్న సోమిరెడ్డితో హెచ్ఎంటీవీ విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. నర్సరీ అగ్రిటెక్ సదస్సు ద్వారా రాష్ట్రాన్ని కొత్త పంతలు దొక్కించే విధంగా వ్యవసాయ రంగానికి ఏ విధమైన మార్గదర్శకం పట్టబోతుంది? సో నెంబర్ 1 బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ గారి ఫౌండేషన్ ద్వారా మనము భూసార పరీక్షలు ఏదైతే మట్టి నమూనాలు తీసి చేస్తున్నామో అటు కాకుండా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు ఆఫ్రికా దేశంలో ఈ ఫౌండేషన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దాన్నే మనకి షేర్ చేసుకునే దానికి ఎంఓయూ చేసుకున్నాం. అందుకని ఇక నుంచి సాయిల్ టెస్టింగ్ ఆల్రెడీ మనము 100% సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాము. దాంట్లో వీళ్ళ ద్వారా మరింత కొత్త సాంకేతికతను ఉపయోగించుకునేదానికి రైతులకి దానివల్ల ఏమి లోపాలు ఉన్నాయి, ఏమి ఫర్టిలైజర్స్ ఏమి వాడాలా, మైక్రోన్యూట్రియంట్స్ ఏమి వాడాలో దానికి తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సార్, ఫెర్టిలైజర్స్ అధిక వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఒక అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో అందుకే మనము జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ మనమే చేస్తున్నాము. ఆల్మోస్ట్ జెడ్బిఎన్ఎఫ్ని ప్రపోజ్ చేసింది, దాని ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే భూసార పరీక్షలలో ఏ లోపాలు ఆ భూమిలో ఉన్నాయో తెలుసుకొని అవసరమైనవి వాడేదానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వాళ్ళకి విషయం తెలియకుండా అవసరం లేని ఫెర్టిలైజర్స్ వాడేవన్నీ తగ్గిపోయే అవకాశం దీనివల్ల ఉంటుంది. సార్, గో ఆధారిత వ్యవసాయం అనేది చాలా వినిపిస్తుంది. ఉత్తరాదిలో ఇప్పటికే చాలా స్టార్ట్ చేశారు. అది మన రాష్ట్రంలో ఏమైనా ఇంప్లిమెంట్, మన దేశీయంగా పూర్వపు పద్ధతులు మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జెడ్బిఎన్ఎఫ్ మనమే చేస్తున్నాము. ఆల్రెడీ 119 క్లస్టర్స్లో చేస్తున్నాము. ఇంచుమించు 1,00,000 ఎకరాలకి ఈ సంవత్సరం తీసుకుపోయేదాన్ని చూస్తున్నాము. 5 yearsలో 5 lakh acres తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. జెడ్బిఎన్ఎఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ భాష అయినా మీరు వాడండి, మనమే ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ చర్యలు చేపడుతుందో ఇది సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుందో, ముఖ్యంగా ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అనేది ఉందో దాన్ని ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని మనం కోరుకుందాం. ఆర్థికంగా వెనుకబడిన రైతుల అభివృద్ధి కోసం మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుందని ప్రకటించారు సదస్సుకు హాజరైన బిల్ గేట్స్. ఆధునిక టెక్నాలజీ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు పండించిన పంటకు మెరుగైన మార్కెటింగ్ వసతి కల్పించాలి. ప్రాసెసింగ్ పెంచడం ద్వారా రైతు లాభాలు పెంచాలి. అప్పుడే సాగులో రైతుకు లాభాలు పెరుగుతాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.